బాల్స్ పీస్ ద్వారా అంటే ఈ రోజుల్లో కొంచెం ఈజీ అయిపోయింది. ఇది బాగా గట్టికి తంతే కూడా ఊడిపోతాయి. సో అతని యొక్క ఎంఓ వచ్చేసి ఇది గతంలో ఆ విధంగా చేసేవాడు. అయితే అతనికి ఉన్నటువంటి అంటే చెడు వ్యసనాల వల్ల జల్సాలకు లోనయ్యి ఇవన్నీ ఒక చోట పెట్టి బెంగళూరులో అమ్ముకుందామని చెప్పి అక్కడ పెట్టడం వల్ల ఎవరు గమనించరు కాబట్టి ఈ పట్టుబడి అతని నుంచి ఇటువంటి ఈ యొక్క 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకోవడం జరిగింది. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్, తర్వాత డోను, మన కియా పోలీస్ స్టేషను, రొద్దము ఇట్లాంటి చోట కేసులు నమోదు చేయడం ఉన్నాయి. ఇంకా కొన్ని నమోదు కానటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు మేము మీ మూలంగా మీ ద్వారా ఆ మోటార్ సైకిల్ ఏమి, వాటి ఇంజిన్ నెంబర్ ఏమి, చాసిస్ నెంబర్ వాటివి ప్లస్ మేము రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఆ కేసుల్లో పురోగతి లేకపోతే అక్కడ నమోదైనటువంటి కేసుల యొక్క ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్, మెయిన్ బండి నెంబర్ రిజిస్ట్రేషన్ మార్చేస్తుంటారు కాబట్టి మనకు ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తి యొక్క ఓనరు మన దగ్గరికి వస్తే చట్టపరంగా వాళ్లకు ఈ యొక్క బండిని స్వాధీనపరచడం జరుగుతుంది.